పూర్వీకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. నిన్న వీడియోలోను, అంతకుముందు వీడియోలోను ఒక నార్మల్ పర్సన్ అనుకునే దాంట్లో ఫంక్షనాలిటీ ఎలా జరుగుతూ ఉంటుంది. స్లైట్ ఇంక్లినేషన్ టువర్డ్స్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్. ఈ అవేర్‌నెస్ వచ్చి ఈ ప్రాక్టీసెస్‌కి అటెంప్ట్ చేస్తున్న వాళ్ళ దాంట్లో ఎలాంటి మార్పులు జరుగుతుంటాయి గురించి తెలుసుకుందాం. ఈ మార్పుల్ని పఠన రూపంలో చూడంగానే ఈ ఫలితం టైమ్ అండ్ స్పేస్ కి బియాండ్ అనే పదం అట్రాక్ట్ చేసి ఉంటుంది జనరల్ గా. సో ఆ స్థితి ఇమీడియట్ గా పొందాలి అని టకటక డెసిషన్స్ తీసుకొని టకటక చేసేసుకునేది కాదు. దీని ఒక సిస్టమేటిక్ సైంటిఫిక్ మెథడాలజీలోనే చేసుకుంటూ వెళ్ళాలి ప్రాక్టీసెస్. సో నార్మల్ స్టేట్ ఏదైతే స్టేట్ 1 ముందు ఎక్స్ప్లెయిన్ చేసామో దాని నుండి స్టేట్ 2 అంటే ఒక రకంగా సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఐఈఎస్ఎం ఒక రేషియో 2:4:8:2 నుండి 5:2:2:1 కి మారటం. ఆ స్థితిలో నీ యొక్క మైండ్ యొక్క సిస్టమ్ 1, ది ఇంటిగ్రేటెడ్ ఏరియా ఆఫ్ బ్రెయిన్ యొక్క ఫ్రంట్ బ్రెయిన్, అక్కడ ఉండే 4 సెంటర్లు ఏమిటి? ఇంటిగ్రేటెడ్ సెంటర్, ఎమోటివిటీ సెంటర్, సెన్సో వైటాలిటీ సెంటర్, దీన్ని సింపుల్ గా సెక్స్ సెంటర్ అనొచ్చు, అండ్ మూమెంట్ సెంటర్. ఈ 4 సెంటర్ల ఒక రేషియో ఎలా ఉంటుంది? ఇవి డీకోడ్ చేయటం అన్నమాట. లోపలికి వచ్చే ప్రతి ఇంపల్స్ ని డీకోడ్ చేస్తుంటాయి. ఆ డీకోడ్ అయిన తర్వాత అది థాట్ కింద ఏర్పడతాం అనేది. సో ఇవి ఈ వాటికున్న ప్రెసిడెంట్ ఉన్న రేషియో ఏదైతే ఉందో 2:4:8:2 అది 5:2:2:1 అటైన్ అయిందంటే నువ్వు సిసిఎస్ కి వచ్చినట్టు, అంటే క్రిటికల్ సర్టైన్ స్టేజ్ అని పొజిషన్ కి వచ్చినట్టు. ఒక రకం చెప్పాలంటే అవేకెన్ స్టేజ్ లోకి వచ్చినట్టు. సో రైట్. సో ఈ ఇది జరగటానికి చాలా లైఫ్స్ వస్తాయి. ఇట్ టేక్స్ మెనీ లైఫ్స్. ఎందుకంటే నీ డెవలప్మెంట్ సిగ్నిఫికెంట్ గా గుర్తించేట్టుగా ఉండదు. చాలా చాలా మైక్రో లెవెల్‌లో డెవలప్‌మెంట్ జరుగుతూ ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా జరగాలంటే. సో టు ప్రొసీడ్ ఫ్రమ్ స్టేట్ 1 టు స్టేట్ 2 టేక్స్ మెనీ లైఫ్స్ టు కమ్ అబౌట్ యాస్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. సో ఈ అప్‌వర్డ్ ఆర్క్‌లో ఎగ్జిస్టెన్స్ ఒక అప్‌వర్డ్ ఆర్క్‌లో ఈ జీవ పరిణామం చెందుతున్న ప్రాసెస్‌లో ఇది ప్రకృతి సిద్ధంగా జరగాలి అంటే అలైన్ విత్ ఎగ్జిస్టెన్స్, ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్, చాలా లైఫ్ పడుతుంది. ఎంత లైఫ్స్ పడతాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే రీఇన్కార్నేషన్ లో కొన్ని లక్షల జీవ్ జీవన చక్రాలు గుండా నువ్వు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే ఇఫ్ వన్ డస్ నాట్ వర్క్ కాన్షియస్లీ ఆన్ వన్ సెల్ఫ్, ఇది ఎప్పుడు జరుగుతుంది ఇలాగా? కాన్షియస్ గా స్పృహతో నీ మీద నువ్వు వర్క్ చేయనట్టయితే. ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడు కూడా ఒక చోట నుండి ఇంకో చోట ప్రయాణం చేస్తాడు. ప్రవాహంలో ఈత కొడుతున్న వాడు కూడా ఒక చోట నుండి ఇంకో చోటకి ప్రయాణం చేస్తాడు. రెండిట్లో తేడా ఏమిటి? ఒకటి కాన్షియస్ గా జరుగుతోంది, ఇంకోటి కాన్షియస్ గా జరిగేది కాదు, కంపల్సివ్ గా జరిగేది. సో బట్ ద ట్రాన్సిషన్ కెన్ బి డెవలప్డ్ విత్ కేర్. ఈ ట్రాన్సిషన్ డెవలప్ చేసుకోవచ్చు విత్ కేర్, ఈవెన్ ఈ జన్మలోనే. దీనికి కావాల్సిన క్వాలిటీస్ ఏమిటి? కేర్, డెజిలెన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పతంజలి సూత్ర. ఈ కేర్ గా చాలా జాగ్రత్తగా చేయాలి ఈ ట్రాన్స్మిషన్ అనేది, అండ్ డెలిజెన్స్ ఉద్దేశపూర్వకంగా చేయాలి. అండ్ ఇక్కడ మనకి గైడ్ లైన్ చేయడానికి ఉన్నది ఏమిటంటే, ఆధారం ఉన్నది ఏమిటి అంటే పతంజలి సూత్రాలు. సో పతంజలి సూత్రాల ఆధారంగా జరగాలి. అయితే ఇక్కడ పతంజలి సూత్ర ఈ కేరు, డెలిజెన్స్, అప్లికేషన్ ఆఫ్ పతంజలి సూత్రాస్ అనేది 2 డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా. శ్రమ చేయకుండా ఏది సాధించలేం కదా! సో ఇక్కడ కొన్ని 2 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఏమిటది? ఇంతకుముందు చెప్పుకున్నవి అనుకోండి. టైర్‌లెస్ ఎండోవియర్ అంటే అలసట పొందని నిరంతర పరిశ్రమ. ఎన్ని సార్లు నువ్వు ఫాల్ బ్యాక్ అయినా మళ్ళా. అండ్ ఫైరీ యాస్పిరేషన్. ఈ యాస్పిరేషన్ ఎలా ఉండాలంటే ఇది కావాలంతే, జరగాలంతే. ఈ ఈ స్థితి నుండి ఆ స్థితి నేను పొందాలంతే అన్న ఫైరీ యాస్పిరేషన్ ఉండాలి. ఫైరీ యాస్పిరేషన్ ఉండాలి. ఇంకోటి దీన్నే ఇంకో రకంగా చెప్పాం ముముక్షుత్వ అని.
intensive desire for desirelessness or desire to be liberated. అంటే సేల్స్ పర్సన్ ఈస్ కాన్షియస్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. ఈ విషయం పతంజలికి ఆల్రెడీ స్పృహలో ఉంది. దట్ ఇట్ ఈస్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఆల్ టు హ్యావ్ దెమ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్స్. యాహ్! టైర్‌లెస్ ఇండోర్ ఉండడం అనేది, ఫైర్ యాస్పిరేషన్ అనేది, అది ఎక్కువ కాలం సస్టైన్ ఉండడం అనేది డిఫికల్ట్ ఉందని తెలుసు తనకి. అందుకని తన యొక్క మొదటి పుస్తకంలో 21 సూత్రంలో చెప్పాడు. అటైన్‌మెంట్ ఆఫ్ స్పిరిచువల్ కాన్షియస్‌నెస్ ఈస్ రాపిడ్ ఫర్ దోస్ హూస్ విల్ ఈస్ ఇంటెన్స్‌లీ అలైవ్. జస్ట్ డిజైర్ ఉండటమే కాదు. ఆ డిజైర్ చాలా ఇంటెన్సివ్‌గా ఉండాలి. అది అలైవ్‌గా ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఈ స్పిరిచువల్ కాన్షియస్‌నెస్ అటైన్‌మెంట్ అనేది రాపిడ్ అవుతుంది. స్పిరిచువల్ కాన్షియస్‌నెస్ అటైన్‌మెంట్ అంటే ఏమిటి? నీ యొక్క ఐఈఎస్ఎం యొక్క రేషియో 2:4:8 దగ్గర నుండి 5:2:2కి మార్చడానికి ఏం చెయ్యాలో ఆ సాధనాలు చేయటం. ఈ సాధనాలు ఫిజికల్‌గా బాడీతో చేస్తాం. ఆలోచనలతో మెంటల్‌గా చేస్తాం. అండ్ ఎనర్జీ పరంగా సూక్ష్మ శరీరంతోనూ చేస్తాం. వితౌట్ అండర్‌స్టాండింగ్ ద డిఫికల్టీ ఇన్ ఎగ్జిక్యూషన్, ఈ ఎగ్జిక్యూషన్‌లో ఉన్న డిఫికల్టీ అనేది అర్థం చేసుకోకుండా విత్ హ్యాస్ట్ అండ్ మూడ్ సాధించేయాలని చెప్పి డెసిషన్ టేకెన్ ఓవర్ బై ద ఐ సెంటర్ వితౌట్ కన్సల్టింగ్ విత్ ఈ సెంటర్. సో వెంటనే ఒకటి వినంగానే మోటివేట్ అయిపోయి పని చేసేద్దాం నిర్ణయాలు తీసేసుకుంటామే. హ్యాపీ న్యూ ఇయర్ నిర్ణయాలు, బర్త్‌డే నిర్ణయాలు, మోటివేట్ అయిపోయి నిర్ణయాలు, ఉద్వేగంతో తీసుకున్న నిర్ణయాలు ఉంటాయే, అవి నీ యొక్క ఈ సెంటర్‌తో కన్సల్ట్ చేయకుండా ఐ తీసుకుంటుంది. అది ఎగ్జిక్యూట్ చేయనీయదు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఐ సెంటర్‌కి ఐ సెంటర్ ఏంటి? ఇంటిగ్రేట్ చేస్తుంది. అంటే నీకున్న విషయాలన్నీ ఏది ఎలా వాడాలో అలా వాడి ఒక స్ట్రక్చర్‌ని తయారు చేస్తుంది. నీ పీస్‌ఫుల్‌గా. ఎస్ సెంటర్ ఉన్న స్థితిని ఉన్నట్టుగానే కోరుకుంటుంది. ఇంకో స్థితి కింద మార్పు కోరుకోదు. ఒక ఇనర్ట్‌నెస్ కింద లెక్క అది. ఇనర్ట్‌నెస్ కింద లెక్క అది. అయితే ఎస్ సెంటర్, ఈ సెంటర్ అనేది 2 అమిగ్డాలా పాయింట్‌లోకి అసోసియేట్ అయి ఉంటాయి. దేర్‌ఫోర్ అందుకని 2 ఫ్రెండ్స్ ఎస్ సెంటర్‌కే సపోర్ట్ చేస్తుంది. అందుకని ఐ అనేది ఈ సెంటర్‌తో కన్సల్టేట్ అయి జరగాలి. దట్ డెసిషన్ ఐదర్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ కెనాట్ బి సస్టైన్డ్. అందుకని ఏమవుతుందంటే నువ్వు ఇది మంచి పని అనుకున్నా నువ్వు దాన్ని చేయలేవు. ఇది చెడ్డ పని అని తెలిసినా దాన్ని చేయకుండా ఉండలేవు. సో అర్జునుడికొచ్చిన డౌట్‌కి సమాధానం ఇక్కడుంది. ద డెసిషన్ ఐదర్ నాట్ ఎగ్జిక్యూటెడ్ లేదా కెనాట్ బి సస్టైన్డ్. ఇక్కడ నువ్వు ఫోర్స్‌ఫుల్ ఎగ్జిక్యూట్ చేసినా లేదా దాని యొక్క ఫలితం యొక్క మీద ఉండే డిజైర్ ఏదైతే ఉందో, ఫలితం ఏదైతే ఆశిస్తున్నావో దాని మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్ల కాలం ఫోర్స్‌గా చేసినా సస్టైన్ అయ్యడు. నిలబడి ఉండదు. యాస్ ఎ రిజల్ట్ కానీ దీనివల్ల నష్టం ఏమవుతున్నాయా అంటే ఇలా ఐ సెంటర్ ఓడిపోయినప్పుడల్లా విల్ పవర్ డిక్రీజ్ అయిపోతుంటుంది. ఐ సెంటరు ఈ సెంటర్‌కి, ఎస్ సెంటర్‌కి బానిసత్వం చేస్తుంది. అలాంటి స్థితిలో ఉంటామన్నమాట మనం. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రయత్నం కూడా చేయరు. ఇది అయ్యే పని కాదు అనే ఆలోచన వస్తుంటుంది. అయ్యే పని కాదు ఆలోచన కరెక్ట్ కాదు. నువ్వు అది ఏ విధంగా చెయ్యగలవు? ఎంతవరకు చేయగలవు? సమ నీ శరీరం సహకరించట్లేదు. యోగాసనాలు వేయలేవు. నష్టం లేదు. వెయ్యకు. అవేర్‌నెస్ ప్రాక్టీస్‌కేమో ఏమొద్దు? మైండ్‌ఫుల్ ప్రాక్టీస్‌కి ఏమొద్దు? 3 ప్రాక్టీస్‌కి ఏమొద్దు? డ్రిఫ్ట్ వాచింగ్‌కి ఏమొద్దు? బట్ ఎవరో కాదు. నువ్వే. నీలో ఉన్న ఇన్నర్ రెసిస్టెన్సే. విల్ పవర్ పడిపోయిందనమాట. ఎందుకు పడిపోయింది? జీవితాంతం ఎన్నో నిర్ణయాలు ఈ అండ్ ఎస్ సెంటర్, ఈ సెంటర్‌తో కన్సల్ట్ చేయకుండా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నావు, డ్రాప్ అయిపోయావు. చాలా విషయాలు ప్రయత్నం చేసి మిడిల్ డ్రాప్ నువ్వే అయ్యావు. చాలా విషయాలు అనుకున్నావు కానీ ఎగ్జిక్యూట్ చేయలేదు. ఇలా జరిగినప్పుడల్లా నీ విల్ పవర్ పడిపోయింది. సో,
ఈ ఐఈఎస్ ఒక సెంటర్‌ని హ్యాండిల్ చేయటం, థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌ని ఎడ్యుకేట్ చేయటం అనేది మన ప్రధాన టార్గెట్. థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌ని ఎడ్యుకేట్ చేయడం కోసం మనం జ్ఞాన యోగ చేస్తున్నాం. ఈ ఐఈఎస్ రేషియో మార్చడానికి ఏం చేయాలి? ఏంటి అనేది సాధనలో తెలుసుకుందాం.